హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చాలా రోజుల నుంచి ఒక్క వీడియో కూడా తీయలేదు. ఏంటంటే రీజన్, మోక్ష స్కూల్ చేంజ్ అయిపోయింది. ఇదివరకు డిపిఎస్లో ఉండేది, ఇప్పుడు హెచ్పిఎస్లోకి వచ్చింది. ఐబీ కరికులంలో చదువుతుంది. సో ఇదివరకైతే నాకు ఏమైనా డౌట్ వస్తే వెంటనే దాని టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేదాన్ని, నేను నేర్చుకునేదాన్ని, దానికి నేర్పించేదాన్ని. అట్లనే దీంట్లో కూడా ఒక వీడియో అప్లోడ్ చేసేదాన్ని, సో దట్ ఎవరికైనా యూటిలైజ్ అవుతుంది కదా అని ఒక ఆలోచనతో నేను అలా చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఐబీ కరికులంలో దానికి టెక్స్ట్ బుక్స్ లేవు, నోట్ బుక్స్ లేవు, ఎగ్జామ్స్ లేవు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్స్ దాకానే రెస్ట్రిక్ట్ అయిపోకుండా పిల్లల యొక్క నాలెడ్జ్ అనేది వైడ్గా స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి దే విల్ సెండ్ సమ్ వర్క్ షీట్స్. నేను ఆ వర్క్ షీట్స్ కూడా ఏమనుకున్నా, ఇక సరే ఇక టెక్స్ట్ బుక్ లేకుండా నేను మాత్రం ఏం చేస్తాను, నాకు మాత్రం ఎలా తెలుస్తుంది అని చెప్పేసి నేను ఆ వర్క్ షీట్స్ అవి ప్రిపేర్ అవుతుంది, దాన్ని వదిలేసేదాన్ని, చేసుకోవడానికి వదిలేసేదాన్ని. కానీ కొన్ని రోజుల తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కరెక్ట్గా కొన్ని రోజులు ఒక 10 days 15 days తర్వాత ఒక ర్యాండమ్ సబ్జెక్ట్ మీద తన డౌట్ అడిగినప్పుడు నేను ఎట్లా డౌట్ క్లియర్ చేయాలి వితౌట్ ఎనీ మీడియం, నాకు ఒక టెక్స్ట్ బుక్ నోట్ బుక్ లేకుండా నేను ఎట్లా క్లియర్ చేయాలి అని చెప్పేసి అప్పుడు నాకు అది కరెక్ట్ ట్రిగరింగ్ పాయింట్ లాగా అనిపించింది అనమాట. సో వాట్ ఎవర్ మేబీ ద మీడియం, సిబిఎస్ఈ అవని, ఐబీ అవని, ఏదైనా కానీ లెర్నింగ్ ప్రాసెస్ వాళ్ళ టార్గెట్స్ అనేది వాళ్ళు రీచ్ అవ్వాలి. సో అలాంటి వాళ్ళు ఒక డౌట్తో మన దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలు, వీ షుడ్ బి దేర్ సపోర్ట్ సిస్టమ్. వెంటనే చెప్పలేకపోయినా తర్వాత రోజైనా మనం కొంత ప్రిపరేషన్ అంతా చేసి వాళ్ళకి ఆ డౌట్ క్లియర్ చేసినప్పుడే ప్రాపర్గా మన స్కిల్స్కి ఒక జస్టిస్ మనం చేసుకున్నట్టు ఉంటుంది. మన ఎడ్యుకేషన్కి కానీ మన స్కిల్స్ కానీ ఫస్ట్ మన పిల్లలు మెంటల్గా ఫిజికల్గా అండ్ మనము మెంటల్గా ఫిజికల్గా ఉన్నప్పుడు కదా మిగతా దాని గురించి ఆలోచించాలి ఫస్ట్. నేను అండ్ ఆ డ్రాబ్యాక్ కూడా పాప విషయంలో బాబు విషయంలో ఒక జెంటిల్ పేరెంటింగ్ లేకుండా పర్లేదులే వాళ్ళ పేజ్లో వాళ్ళు ఎదుగుతారులే అని అనుకున్నప్పుడు నాకు కొంచెం వాళ్ళు కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నారు. సో ఒక ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్, మనకు ఒక నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, స్కిల్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళు ఒక డౌట్ అడిగినప్పుడు దాని గురించి నేర్చుకుని వాళ్ళకి నేర్పించడం చాలా చాలా కరెక్ట్ అనిపించింది. దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద హార్ అంటారు కదా, అట్లమాట. మనం వాళ్ళకి వచ్చిన డౌట్స్ని క్లియర్ చేసే ఎబిలిటీ మనకు ఉన్నప్పుడు వీ షుడ్ డెఫినెట్లీ యూజ్ ఇట్. సో ఆ విధంగా నేను ఫస్ట్ ఇప్పుడు ఇంగ్లీష్లో ఇంకొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తా. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అవి ఎలా తెలుసుకోవాలి, ఎట్లా మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, దాంట్లో యూజ్ చేసే కంజెక్షన్స్ ఎలా ఉంటాయి, దీని గురించి మేజర్గా చెప్తాను. ఫస్ట్ దీంట్లో మనం బేసిక్గా యూజ్ చేసేది ఏంటంటే డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ అంటే అది ఇంకో దాని మీద డిపెండ్ అవుతుంది, ఆ ఫ్రేజ్ అనేది ఇంకో దాని మీద డిపెండ్ అవుతుంది అంటే అది అలోన్గా కంప్లీట్ సెన్స్ అనేది చేయట్లేదు. ఇన్కంప్లీట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే అది దేని మీద డిపెండ్ అవ్వదు, ఆ క్లాజ్కి ఒక పర్టిక్యులర్ మీనింగ్ అంటూ ఉంటుంది, అది దేని మీద డిపెండ్ అవ్వదు. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as మెయిన్ క్లాజ్. whereas డిపెండెంట్ క్లాజ్ ఈజ్ కాల్డ్ సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ కింద ఉండే క్లాజ్, మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయ్యేదాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది ఇది. సబార్డినేట్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. అదే మెయిన్ క్లాజ్ అనేది దేని మీద డిపెండ్ అవ్వదు కాబట్టి దాన్ని మెయిన్ క్లాజ్ అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ వీ స్టేడ్ ఇండోర్. వర్షం పడుతుంది కాబట్టి మేము ఇంట్లోనే ఉన్నాము. దీంట్లో 2 ఫ్రేజెస్ ఉన్నాయి. వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లోనే ఉన్నాము, వీ స్టేడ్ ఇండోర్, మేకింగ్ ఎ కంప్లీట్ సెన్స్. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతుంది కాబట్టి. సో కాబట్టి తర్వాత మనం ఏం చేసాము, వర్షం పడుతుంది కాబట్టి ఏం చేసాము, అది కంప్లీట్ సెన్స్ అవ్వట్లేదు కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్, ఇది ఇండిపెండెంట్ క్లాజ్. సెకండ్ చూద్దాం. వెన్ ద ఫోన్ ర్యాంగ్, ఫోన్ రింగ్ అయినప్పుడు షీ ఆన్సర్డ్ ఇట్ అనేది ఒక ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, దేని మీద డిపెండ్ అవ్వదు అండ్ ఇట్ ఈస్ ఎ మెయిన్ క్లాజ్. వెన్ ద ఫోన్ ర్యాంగ్ అంటే ఏంటి, ఫోన్ రింగ్ అయినప్పుడు, అది కంప్లీట్ సెన్స్ చేయట్లా. ఇండిపెండెంట్, ఇది డిపెండెంట్. వెన్ ద ఫోన్ ర్యాంగ్, సో ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ సెంటెన్స్. సో ఇట్ ఈస్ ఎ డిపెండెంట్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ఎగ్జామ్. మనం కష్టపడి చదివితే ఎగ్జామ్ పాస్ అవుతాము. మనం కష్టపడి చదివితే అది ఇంకా కంప్లీట్ అవ్వాల సెన్స్.
కంప్లీట్ అవ్వట్లేదు అండ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ నెక్స్ట్ సెంటెన్స్. అది డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ డిపెండెంట్ క్లాజ్ అండ్ దిస్ ఈస్ ఇండిపెండెంట్ క్లాజ్. సో మనం ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుని డిపెండెంట్ క్లాజ్ ఇండిపెండెంట్ క్లాజ్ అంటే క్లియర్గా అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి. సింపుల్ సెంటెన్స్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ ఇట్ ఈస్ ఎ సింపుల్ సెంటెన్స్, సింపుల్ కంప్లీటెడ్ సెంటెన్స్. దాంట్లో ఒక మెయిన్ క్లాజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ సెంటెన్స్ అనేది ఒకటైతే ఉంటుంది. ఆ పక్కన ఫ్రేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఒక మెయిన్ క్లాజ్ అనేది కంపల్సరీ సింపుల్ సెంటెన్స్లో ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే కాంపౌండ్ అంటే 2 సెంటెన్సెస్ని కాంపౌండ్ చేస్తున్నాం. ఇదొక మెయిన్, దీంట్లో ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, దీంట్లో ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్, దీంట్లో ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. అంటే మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, కంప్లీట్ సెన్స్ ఇచ్చే సెంటెన్స్ ఒకటి ఉంటుంది, ఇంకోటి కంప్లీట్ సెన్స్ లేనిది అంటే డిపెండ్ అయ్యే ఒక ఫ్రేజ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. హియరింగ్ ద క్రై ఐ ర్యాన్ అవుట్. ఐ ర్యాన్ అవుట్ అనేది మెయిన్ క్లాజ్ విచ్ హ్యాస్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ వర్బ్. మనం మెయిన్ క్లాజ్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఒక వర్బ్ ఉంటుంది. ఇది మనకి మెయిన్ క్లాజ్లోకి వస్తుంది. ఇది ఫ్రేజ్ కింద వస్తుంది. హియరింగ్ ద క్రై అనేది ఫ్రేజ్ అండ్ హియరింగ్ ఈజ్ నాట్ ఏ వర్బ్. అది వర్బ్ కాదు, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ పక్కన లేదు కాబట్టి అది వర్బ్ కాదు. హియరింగ్ ద క్రై ఐ ర్యాన్ అవుట్ ఇది ఒక సింపుల్ సెంటెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ వన్ మెయిన్ క్లాజ్. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్, ఐ హియర్ ద క్రై అండ్ ఐ ర్యాన్ అవుట్. ఇక్కడ దీంట్లో 2 వర్బ్స్ ఉన్నాయి, హర్డ్, ర్యాన్. రెండు మెయిన్ క్లాజెస్ ఉన్నాయి కాబట్టి అండ్ ఇక్కడ ఎండ్ అనేది ఏంటంటే కాంపౌండింగ్ కంజంక్షన్ అంటే 2 సెంటెన్స్ని కాంపౌండ్ చేస్తుంది కాబట్టి అది కంజంక్షన్ కాబట్టి అది కాంపౌండింగ్ కంజంక్షన్. ఎండ్ అనేది కాంపౌండింగ్ కంజంక్షన్. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. వెన్ ఐ హియర్ ద క్రై ఐ ర్యాన్ అవుట్. నేను క్రై వినిపించాక అంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్, వినిపించాక ఐ ర్యాన్ అవుట్ అది కంప్లీట్ సెంటెన్స్. సో ఒక కంప్లీట్ ఒక ఇన్కంప్లీట్ జరుగుతుంది కాబట్టి అది కాంప్లెక్స్ సెంటెన్స్ మాట. నెక్స్ట్ ఇది అయిపోయింది. మనం గుర్తుపెట్టుకోవడానికి కాంపౌండింగ్ కంజంక్షన్స్ కొన్ని చెప్తాను. ఫ్యాన్ బాయ్స్, ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే ఎండ్, ఎన్ అంటే నో, బి అంటే ఆర్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో, బి అంటే బట్. ఇవన్నీ కూడా కాంపౌండింగ్ కంజంక్షన్స్. ఇవి ఒక సెంటెన్స్లో ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్స్ చెప్తా. సబార్డినేట్ కంజంక్షన్స్ ఇవి: బికాస్, బిఫోర్, అంటిల్, యాజ్ సూన్ యాజ్, వేర్, వెన్, ఇఫ్, అన్లెస్ అండ్ విచ్ ఈజ్ యూస్డ్ ఫర్ థింగ్స్. వేర్, వెన్ ఏమో టైం యొక్క సబార్డినేట్ కంజంక్షన్స్. బిఫోర్, అంటిల్, అన్లెస్ ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ మాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 సెంటెన్సెస్ని మనం మార్చడానికి ట్రై చేద్దాం. ఓకేనా? వీ మస్ట్ వర్క్ హార్డ్ టు మేకప్ ద లాస్ట్ మైండ్. 2 + ఇన్ఫినిటీ. 2 + ఏదైనా సెంటెన్స్ ఉంటే 2 + ఇన్ఫినిటీ అంటాం. అది మనం సింపుల్ సెంటెన్స్లోనే యూజ్ చేస్తాం. సో ఇది మనకి సింపుల్ సెంటెన్స్లో ఉంది. మనం వర్క్ హార్డ్ చేయాలి టు మేకప్ ద లాస్ట్ టైం. మనం కొంచెం టైం అనేది లాస్ట్ అయ్యాం కదా, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం చాలా వర్క్ హార్డ్ చేయాలి. ఇది సింపుల్ సెంటెన్స్. దీన్ని మనం కాంపౌండ్లోకి మారుస్తున్నాం. కాంపౌండ్లో ఏముండాలి? కాంపౌండ్ కంజంక్షన్ ఉండాలి, అది ఎండ్. సో ఇక్కడ ఎండ్ పెట్టి చూద్దాం. వీ మస్ట్ వర్క్ హార్డ్ అండ్ వీ మేకప్ ద లాస్ట్ మైండ్. సబ్జెక్ట్ అనేది ఇంకొకసారి మనం పెట్టాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? వి. అది మళ్ళీ ఒకసారి పెట్టాలి. సో మనం ఈ సెంటెన్స్ని మనం కాంపౌండ్లోకి చేస్తున్నప్పుడు వీ మస్ట్ వర్క్ హార్డ్ అండ్ వీ మేకప్ ద లాస్ట్ టైం అని పెట్టాలి. నెక్స్ట్ సెకండ్, బీయింగ్ హంగ్రీ. ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంటే సింపుల్ సెంటెన్స్. స్టార్టింగ్ ఆ ఫ్రేజ్, ఇది ఫ్రేజ్ అండ్ ద మ్యాన్ ఏట్ టూ మచ్ అనేది ఏంటి? కంప్లీట్ సెంటెన్స్. సో మెయిన్ క్లాజ్ ఇది మెయిన్ క్లాజ్, ఒక ఫ్రేజ్. ఒక్క మెయిన్ క్లాజే ఉంటే ఏమనుకున్నాం మనం? అది సింపుల్ సెంటెన్స్. ఇప్పుడు మనం దాన్ని దేంట్లోకి మారుద్దాము? కాంపౌండ్లోకి మారుద్దాం.
బీయింగ్ హంగ్రీ అని. కానీ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? ద మ్యాన్ ఈజ్ హంగ్రీ, సో ద మ్యాన్ ate too much, so he ate so much. The man is hungry, so he ate so much. ఓకేనా? So is a compound conjunction. Next, I saw a lame dog. ఇక్కడ ఏంటి? ఒక సబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్, ఒక వర్బ్ ఉంది. saw అనేది వర్బ్, డాగ్ అనేది ఆబ్జెక్ట్, ఐ అనేది సబ్జెక్ట్. సో ఇది సింపుల్ సెంటెన్స్. దీన్ని మనం కాంప్లెక్స్లోకి మారుస్తున్నాం. కాంప్లెక్స్లోకి మార్చాలంటే ఎట్లా యూజ్ చేయాలి? ఇక్కడ విచ్ అనేది యూజ్ చేయాలి. ఐ సా ఏ డాగ్ విచ్ వాస్ లేమ్. నేను ఒక డాగ్ని చూశాను, అది లేమ్ డాగ్. ఓకేనా? సో మనం వాళ్ళు రివర్స్లో ఇవ్వచ్చు. ఐ సా ఏ డాగ్ విచ్ ఇస్ లేమ్. దీన్ని సెంటెన్స్ని సింపుల్లోకి మార్చమంటున్నారు. ఇక్కడ ఏం చేయాలి మనము? విచ్ ఈజ్ అట్లా విచ్ అనే ఒక సబార్డినేట్ కంజంక్షన్ని తీసేసి ఐ సా ఏ యాడ్జెక్టివ్, లేమ్ అంటే ఏంటి? ఆర్ యాడ్జెక్టివ్, ఐ సా ఏ లేమ్ డాగ్ అని కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే అండి, బాయ్.